నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జీవన విధానంలో మనకు ఒకరోజు అన్నం లేకపోయినా నీరు లేకపోయినా బ్రతకవచ్చు, కానీ గాలి ప్రకృతి వరంగా ఇచ్చిన గాలి లేకపోతే మాత్రం బతకలేము. అలాంటిది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఈరోజు హెచ్సియు 400 ఎకరాలు దౌర్జన్యంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి దాదాపుగా 30,000 కోట్లకు వాళ్ళు వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే క్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని వాళ్ళు వాళ్ళ అక్రమాలతో హఠావుటిన దాదాపుగా 100 బుల్డోజర్లతో అక్కడ అరణ్యమని చూడకుండా అక్కడ ఎంతో పక్షులు, జింకలు మనం రోజు చూస్తూనే ఉన్నాము, విలవిలలాడుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇంత కనికరం కూడా లేకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హుటాహుటిన చెట్లను నరికివేయడం జరుగుతుంది. అదే మా కేసీఆర్ గారి పాలనలో గ్రీన్ ఛాలెంజ్ అనుకుంటూ ప్రతి పల్లెటూరులో ప్రకృతి వనాలను పెట్టించినాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో గుట్టలను తొవ్వేసుకుంటూ వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి చూస్తుంది. ఇలాగే మనం గుట్టని నరుక్కుంటా పోతే రాబోయే కాలంలో ఒక ఢిల్లీలాగా మనం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని మన జీవనశైలి గడపాల్సి వస్తుంది. ఇలా ఎన్ని రోజులు ఈ కాంగ్రెస్ పాలన అరాచకాలను మనం చూద్దాం. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు గనక ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ విద్యార్థులకు అప్పగించకపోతే మా బాన్సోడ నియోజకవర్గం పక్షాన, మా బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. మా బీఆర్ఎస్ పార్టీ ఆ యూనివర్సిటీ విద్యార్థులకు మా కేటీఆర్ గారు మాట ఇచ్చారు, మేము అండదండగా ఉంటామని. మా బాన్సోడ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థుల 1 ఇంచు స్థలం కూడా పోవడానికి మేము సహించము. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళది ఎంతైతే ఉందో అంత మీరు నిబంధనల ప్రకారంగా పనిచేయట్లేరు. వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థుల స్థలాన్ని వాళ్ళకు అప్పగించిన దాకా మేము ఈ పోరాటాలు చేస్తూనే ఉంటాము.